అసలు నిజంగా ప్రాణం ఎలా తీస్తున్నారు? మీరు కూడా గొడవలు చిన్న చిన్న కొట్లాటలు అవి ఇవి చూస్తుంటాం గదా జనరల్‌గా. అది తాగినాక ఎందుకసలు అదంతా? మంచి చేయడు. ఆ! లోపల ఉన్న మందు చేస్తది. అంటే ఇప్పుడు మందుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోయినాక జైల్‌లో ఏసారా? పోలీస్ స్టేషన్ పోయినాక హ్మ్. మందు మొత్తం దిగినాక నేను ఇది చేసినానా అని చెప్పి ఆలోచిస్తాడు. ఆ! ఇవాళ రేపు కొత్త కొత్తవి చేస్తారు. గోళీలు వేసుకుంటుర్రు. ఆ! జాయింట్ గోళీలు వచ్చినాయి కొత్తవి. ఏంటవి? నైట్రోజన్ 10 mg అని చెప్పి. ఆ! అవి వేసుకుంటే మంచే కాదు. అంటే ఎలాగా? అంటే అవతలోడికి ప్రమాదమా? మనకు ప్రమాదమా? అవతలకు ప్రమాదం. మనకి రాడ్‌తోని కొట్టినా మనకు అర్థం కాదు. ఓకే. ఆ! అవతలకి మనం ఒక్కడు కొడితే వేరేగా ఉంటుంది. అవన్నీ కొత్త కొత్తవి చేసుడు డ్రగ్స్. ఓకే. మొత్తం డ్రగ్స్. హ్మ్. అది చేసి చేస్తారు కేసులు. అవును. అప్పుడు విన్నాను. మీరు కూడా డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయా? నేను చెయ్య. అవన్నీ ఏం లేదా? నేను చెయ్య చిల్లర. నేను సిగరెట్ తాగా ఇప్పటికి. ఆ! అది ఎవ్వరికి అడిగినా చెప్తారు. పాన్ పరాకులు తింటారు గదా! పాన్ తింటుంటే వదిలేసిన. వదిలేసినావు. లేదు లేదు. అప్పుడెవరో ఇది మీ పక్కనుండే పోరు వాళ్ళో ఎవరో ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏదో ఇష్యూ జరిగినప్పుడు గూడా విన్నాను నేను మరి. లేదు. అదేంటో తెలీదా? నా ఎంబడినోళ్ళు ఎవ్వరు చేయరు. నేను చెయ్యనియ గిట్ట. హ్మ్. ఓన్లీ కొట్టుడు, గుద్దుడే, నరకుడే. అదొక్కటి చేపిస్తా. తాగుతా అంటే తాగిపిస్తా. మందు తాగిపిస్తా. ఆ! లిమిట్. ఆ! మరి ఈ ముఠానంతా మెయింటైన్ చేయడానికి మంత్లీ ఎంత ఖర్చవుతుంది జనరల్‌గా? నా దగ్గర ఉన్నప్పుడు నేను పెడతా. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెడతారు. అంటే అన్నారా మినిమమ్‌గా ఒక నెలలో ఇంతమందిని మేపాలంటే మామూలు విషయం గాదు. మేము నార్మల్‌గా సాటర్డే నైటే ఎక్కువ కలుస్తాం. హ్మ్. ఆ రోజు ఒక 20,000 అవుతాయి. ఎవ్రీ సాటర్‌డే, ఎవ్రీ ఎవ్రీ వీకెండ్. సాటర్డే. అన్న వాళ్ళు ఇస్తారా డబ్బులు? మీ సొంతంగా అన్న ఖర్చు వాళ్ళు పెట్టుకుంటే? అప్పుడప్పుడు ఇక అన్న వాళ్ళ బర్త్డేలు గిడ్డేలు ఉంటే వాళ్ళే బాటిల్ పంపిస్తారు తమ్ముళ్ళకి. హ్మ్. డైరెక్ట్ అన్న వాళ్ళు ఇస్తారు భయపడతారని చెప్పి హ్మ్. నాకు ఇస్తారు నేను అలాగే ఇస్తాను. హుహు. కాదు ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్‌స్టాలో గానీ, లేదంటే యూట్యూబ్‌లో చూసినప్పుడు గానీ, లేదంటే ఇంకా చాలా మందికి తెలీదు. అంటే బయట వాళ్ళకి ఇక్కడ నీ చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో నేను గూడా విన్నా చాలామంది ఏదో ఇష్యూస్ గొడవలు అయినప్పుడు చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి గదా! సంతన్న ఉన్నాడు. సంతన్ననే అందరికి మొగుడు. ఆయన దిగిండంటే ఇగ మామూలుగా ఉండదని నేను గూడా ఇద్దరు ముగ్గురు దగ్గర డైలాగులు విన్నా. అంటే ఏం జేస్తారు? నాకు అర్థం గాట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఆడ ఇన్వాల్వ్ ఉండను. హ్మ్. నేను అసలు పోను. ఏ కొట్లాట లొల్లిలకు నేను పోను. హ్మ్. నేను ఫోనే మాట్లాడతా అంతే. అదే అంటున్నా. ఫోన్‌లో ఏం మాట్లాడి సెటిల్ చేశారు? ఎందుకు ఫోన్లో నార్మల్గా భయపడుతున్నారు? చెప్తా వద్దురా తమ్ముడు వాడు మనోడే నువ్వు మనోడివే. హ్మ్. ఇక నువ్వు అంతా ఏమైనా పెట్టుకుంటా అంటే ఆడు నా తమ్ముడు నువ్వు నా హ్మ్. తమ్ముడివే. మీరు కొట్లాడుకొని హ్మ్. మీరు మాట్లాడుకొని ఒకటవుతారా హ్మ్. కొట్లాడుకొని దూరం అవుతారా. హ్మ్. నేను ఇద్దరు సైడ్కి వచ్చి ఇద్దరిని కొడతా. హ్మ్. ఇద్దరు సైడ్కి ఇద్దరిని కొడతా. హ్మ్. ఇద్దరికి నా చేతిలో దెబ్బలు కావాలంటే చెప్పండి. హ్మ్. ఇద్దరు కొట్లాడుకోండి అంటే అన్న వద్దులే అన్న మేము కలిసిపోతాం అని చెప్పి వాళ్ళు కలిసిపోయి వెళ్ళిపోతారు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న పంచాయతీలేనా? పెద్ద పంచాయతీలు గూడా ఏమన్నా ఉన్నాయా? చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేయరు ఎవ్వరు. ఆయన హ్మ్. వస్తే పెద్దగానే అవుతుంది రాబోయే ఎవరినో ఒకరిని పంపిస్తాడు. హ్మ్. అవసరం లేదు అన్నకు ఫోన్ చేయొద్దు మనమే మాట్లాడుకుందామని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీ గల్లీలో చాలా మంది చిన్న చిన్న పిల్లలున్నాలే. నిన్ను జూసి వాళ్ళందరూ ఇదే నేర్చుకుంటే సంతన్న ఇట్లా కొడతాడు, ఇట్లా చేస్తాడు, ఇట్లాంటి పంచాయతీలు సెటిల్ చేస్తాడని వాళ్ళు ఇంకేం చదువుతారు చెప్పు? నీ ఎనకాలనే పడి తిరుగుతారు. నా గల్లీలో లేదంటే ఉన్నోళ్ళని నేను ఆహ్, ఎవరిని నా వెంబడ పెట్టుకోను. హ్మ్. పొద్దున్నే నేను ఎప్పుడు లేస్తా తెలియదు కానీ లేస్తా. లేచి బయటికి రాగానే అడుగుతా స్కూల్ పోయినావారా హ్మ్. కాలేజ్ పోయినావారా హ్మ్. పోయినా అన్న. హ్మ్. పోలే అంటే 2 బయలు కొడతా. హ్మ్. నువ్వు రేపటి రోజు మళ్ళీ నాకు ఇక్కడ కనిపిస్తా. హ్మ్. ఓకే అన్న అని చెప్పి హ్మ్. కంటిన్యూ అవుతున్నాడు. నేను భయం పెడతా. హ్మ్. నేను చదువుకోలే. ఒకడు కాలేజ్ పోతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఇప్పటికీ. హ్మ్. ఎందుకన్నా చదువుకోలేరా భయ్ అని చెప్పి. చదువుకుంటే ఒకవేళ ఏమయ్యేవాడివి? నీ డ్రీమ్స్ ఏమున్నాయి? చదువుంటే ఏముంటది. హ్మ్. ఇప్పుడు చదివినోడు ఒకటే హ్మ్. నా ప్లేస్‌లో ఉన్నా హ్మ్. ఇప్పుడు నా మైండ్‌లో ఎట్లుంటదంటే ఇప్పుడు కాలేజ్‌కి పోతే కొంచెం ఇప్పుడు వేరేగా ఉంటుండే. ఒకరిని కొట్టాలి, అయ్యో పాపం అని కన్సర్న్ అని ఉండేది చదువుకుంటే. చదువుకోలేకపోవడం వల్ల అలాంటి కన్సర్న్ లేకపోవడం వల్ల కొడుతున్నావా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్వరి మీద చెయ్యి లేవట్టను. నువ్వు లేపిస్తావుగా పక్కనున్నోళ్ళతో. లేపేస్తారు నాకు అవసరం లేదు. హ్మ్. ఆపోయేటోడు వచ్చి నాకేమన్నా మాట్లాడితే నేను హ్మ్. చెప్పాల్సిన అవసరమే లేదు కొట్టురా అని చెప్పి వాళ్ళే కొడతారు. హ్మ్. మరి అందుకే అంటున్నా. ఒకవేళ చదువుకుంటే ఇవన్నీ ఏం జరగకపోవు అంటావా? ఇక చదువుకుంటే ఎట్లా అంటే కొంచెం నీట్‌గా ఉంటుండే. హ్మ్. ఇవన్నీ ఎందుకు మనకి ఇవన్నీ లొల్లిలు ఇప్పుడు కూడా పంచాయతీలు. నీట్‌గానే ఉన్నావుగా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిల ఫాలోయింగ్ రౌడీలకి ఎక్కువ ఉంటదంట. హ్మ్. అబద్ధాలు ఆడకు. లేదు ఏదో లవ్ మాట్లాడ స్టోరీ ఉంది. లవ్ ఉంది స్టోరీ అది ఉందని కానీ విన్నాను. మొత్తం ఆఫ్ స్క్రీన్. డైరెక్ట్ పెళ్లి గురించి ఆలోచించుకున్నాను. హ్మ్. ఇంతకుముందు అయింది అది అయిపోయింది.